నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండి. అందరూ కూడా చాలా చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏంటి అంటే శ్రీపాద వల్లభ చరితామృతం గురించి. నేను డెలిబరేట్‌గా దీన్ని డిలే చేస్తూ వచ్చాను. యాక్చువల్‌గా నేను ఇది సెవెంత్‌లో ఆర్ ఎయిత్ వీడియోగా చేద్దాం అనుకున్నాను. కానీ ఇంక అందరూ అడిగేసరికి నేను ముందే చేస్తున్నాను. ఎందుకు సెవెంత్, ఎయిత్ వీడియో చేద్దాం అనుకున్నాను అంటే దెర్ ఈస్ ఎ రీజన్. అసలు ముందు ఉన్నటువంటి చాలా చాలా అపనమ్మకాలు ఏవైతే ఉన్నాయో బాబా గారి మీద అవన్నీ డీబంక్ చేసి తర్వాత వద్దాము అన్నట్లుగా అనుకున్నాను. కానీ ఇంకందరూ చాలా రిక్వెస్ట్ చేస్తుంటే నేను ఐఎమ్ డూయింగ్ ఇట్. అయితే నేను వీడియోలోకి ఐల్ గో స్ట్రైట్ ఇన్ టు ద టాపిక్. బట్ దెర్ ఆర్ 2 క్వశ్చన్స్ ఆర్ కమెంట్స్ దట్ ఐ రియల్లీ వాంట్ టు అడ్రస్ అండి. ఒకటి ఏంటి అంటే అంటే నేను కొన్ని కమెంట్స్ నేను పబ్లిష్ చేయట్లేదండి. ఉన్న విషయం చెప్తున్నాను. ఎందుకంటే కొంతమంది చాలా బాబా గారి పట్ల చాలా మీకు తెలియట్లేదు కానమ్మా, మీరు చాలా హార్ష్గా మాట్లాడుతున్నారు, అలా మాట్లాడకూడదు. మీరు ఆయన్ని నమ్మినా నమ్మకపోయినా వచ్చి నష్టమేం లేదు. కానీ మీరు దయచేసి అలాంటి భాషను యూజ్ చేయకండి బాబా గారి పట్ల. మీరు చాలా అంటే చాలా తప్పు అనడం కంటే అది నిజంగా అది మహాపాపం. అది అలా చేయకండి. దిస్ ఈజ్ మై సిన్సియర్ అడ్వైస్. ఇఫ్ యూ వాంట్ టు ఫాలో, అదర్వైజ్ ఇట్స్ అప్ టు యూ. బట్ నేను మటుకు ఏవైతే చాలా కాంట్రవర్షియల్గా ఉన్నాయో బాబా గారి పట్ల నేను అలాంటి కమెంట్స్ నేను పబ్లిష్ చేయట్లేదండి. బికాజ్ నా ఉద్దేశం ఏంటి అంటే ఏదో కాంట్రవర్సీని ఇంకా ఎక్కువ చేయాలనో లేకపోతే గొడవలనో అది కాదమ్మా. ఈ కాంట్రవర్సీని తగ్గించేసేసి ఒక శాంతియుతమైనటువంటి మార్గంలో మనం ముందుకు వెళ్ళాలి అనేది నా ఉద్దేశం. సో కాబట్టి నేను అలాంటి కమెంట్స్ని అంత పబ్లిష్ చేయను. బట్ 2 కమెంట్స్ నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. వాటి గురించి నేను ఒక చిన్న వివరణగా ఇస్తాను. మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే వదిలేండి, పర్వాలేదు. ఓకే. ఫస్ట్ ఏంటి అంటే ఒక ఆయన అన్నారు, స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. సో బాబాగారిని మనం పూజించడం, బాబాగారికి చేస్తున్నటువంటి పూజలు అవి అన్నీ పరధర్మం కిందకి వస్తాయి కదండి. అది ఎలా మీరు సమర్థిస్తున్నారు అని అన్నారు. అంటే బహుశా మీరు ఈ క్వశ్చన్ అడిగిన ఉద్దేశం ఏంటి అంటే బాబాగారు ముస్లిం, సో మనం ఎలా ముస్లింని పూజిస్తాము అన్న ఉద్దేశంతో మీరు అడుగుండొచ్చు, తప్పలేదు. నేను యాక్చువల్గా ఈ టాపిక్ మీద నేను ఒక వీడియో చేశానండి. నేను మొత్తం టైమ్ లైన్ ఆఫ్ మొత్తం క్రొనాలజీని మొత్తం కూడా డిపిక్ట్ చేసి ఒక ప్రెజెంటేషన్ లాగా చేసి నేను ఐ రియల్లీ వాంటెడ్ టు వాక్ ఎవ్రీవన్ త్రూ దట్ అనమాట. అంటే అసలు బాబా గారిది పూజా విధానాలు ఎవరు స్టార్ట్ చేశారు, ఎక్కడ స్టార్ట్ అయినాయి, ఎలా స్టార్ట్ అయినాయి అనేది మొత్తం రీసెర్చ్ అది చేసి. కానీ నా తర్వాత నేను ఆ వీడియోని పబ్లిష్ చేయలేదు. ఎందుకంటే మళ్ళీ ఎందుకు ఊరికే గొడవలు, అంటే గొడవ అంటే ఎందుకు ఊరికే కాంట్రవర్సీ వైపు వెళ్ళటం అని వదిలేశాను. కానీ నేను ఒక్కసారి మీరు కనుక ఆలోచిస్తే నేను చాలా టూకీగా చెప్తాను. బాబాగారు 1918 తర్వాత ఆయన వెళ్ళిపోయారండి. ఆయన సమాధిలోకి వెళ్ళిపోయారు. బాబాగారు ఉన్న టైంలో ఎన్ని పూజలు జరగలేదమ్మా. ఈ అష్టోత్తరాలు, సహస్రాలు, సాయి వ్రతాలు, సాయి చాలీసాలు అనివ్వండి, ఇవన్నీ ఆయన ఉన్నప్పుడు జరగలేదు, ఆయన చేయించలేదు. ఆయన సత్యనారాయణ వ్రతం చేయించారు, ఆయన విష్ణు సహస్రనామం చదివించారు. కానీ నా పేరు మీద సాయి సహస్రనామం రాయండి, నా పేరు మీద చదవండి అని ఆయన చెప్పలేదు. అలాగే సాయి వ్రతం చేయండి అని చెప్పలేదు, సాయి చాలీసా అని చెప్పలేదు, సాయి గాయత్రి అని చెప్పలేదు. ఇవన్నీ ఎవరెవరు రాశారో, ఇవన్నీ ఎలా వచ్చాయో అన్నది మీరు ఒక్క నిమిషం పాటు ఆలోచిస్తే మొత్తం అందరూ బయటకు వచ్చేస్తారు చైతలు. అంటే నేనేమంటున్నానంటే ఇవాళ ఏదైతే బాబాగారిని పూజించడం పరధర్మం కిందికి వస్తుంది, మనం పూజించకూడదు అని అంటున్నారో, ఈ ముస్లిం సో కాల్డ్ ముస్లిం అని అందరూ అనుకునేటువంటి బాబాగారిని ఒక వ్యవస్థగా తయారు చేసింది మనమే. ఎవరైతే స్వధర్మం, సనాతన ధర్మం అని వాళ్ళ గగ్గోలు పెట్టేస్తున్నారో మనమే. కాబట్టి ఒక రాయి మనం బాబాగారి మీద వేస్తున్నా, ఒక వేలు మనం బాబాగారి వైపు చూపిస్తున్నా, ఆ రాళ్ళు వచ్చి మనకే పడతాయి. ఆ 3 వేళ్ళు మనకే చూపిస్తాయండి. దాన్ని ఒక్కసారి అందరూ గుర్తుపెట్టుకోవాలి. కోర్టు ఆర్డర్స్ ఇచ్చారు. బాబాగారి గుళ్ళు ఒక్క హిందువులకే కాదు, ముస్లిమ్స్కి, అన్ని మతాల వాళ్ళకి ఆయన మత సామరస్యం ప్రాతిపదిక మీద వచ్చారు, అందరికీ ఉంటాయి అని అందరికీ ఆ గుళ్ళు వర్తిస్తాయి అని చెప్పిన తర్వాత కూడా బాబాగారి గుళ్ళల్లో బాబాగారి ప్రతిష్టాపన ఏ ఆగమశాస్త్రాన్ని పెట్టి చేశారో ఒకసారి మీరు ఆలోచించండి. ఎవరు ఒప్పుకున్నారు? శైవాగమా, వైష్ణవాగమా, శాక్తేయమా? ఏ ఆగమశాస్త్రాన్ని బట్టి బాబాగారి ప్రతిష్టాపన గుళ్ళల్లో జరిగింది? మరి అప్పుడు బాబాగారు సనాతన ధర్మం వారు కాదు అని అప్పుడు గుర్తురాలేదా? అప్పుడు ఆయన సనాతన ధర్మంలో వారు అయిపోయారా? మీరు ఒకసారి నా సెకండ్ వీడియో చూడండి. నాకు ఆ వీడియో చాలా ఇష్టం. నేను అందులో చాలా క్వశ్చన్స్ అడిగాను, చాలా పాయింట్స్ రేస్ చేశాను. ఎస్పెషల్గా సహస్రం, అష్టోత్తరాలు, ఈ స్తోత్రాలు రాస్తున్న వాళ్ళు ఏ స్థితిలో రాశారు? అవి వాళ్ళు ఒక బ్రహ్మజ్ఞాన స్థితిలో ఉండి రాశారా? వాళ్ళకి బాబాగారు దర్శనం ఇచ్చి వాళ్ళతో రాయించారా? వాళ్ళు బాబాగారిని అనేక తత్వాల్లో తత్వించి వాళ్ళు రాశారా? ఎలా రాశారు వాళ్ళు? ఎందుకంటే మనం ఒక లలితా సహస్రనామం తీసుకున్నా, విష్ణు సహస్రనామం తీసుకున్నా, వీటికి చాలా విశిష్టత ఉందండి. లలితా సహస్రనామం సాక్షాత్తు వసన్యాది వాగ్దేవతలు, అమ్మవారి యొక్క రూపాలైనటువంటి వసన్యాది వాగ్దేవతలు రాసినటువంటి స్తోత్రం. అది అల్లాటపా స్తోత్రం కాదు. సో ప్రతి స్తోత్రానికి కూడా ఒక ఛందస్సు ఉంటుంది. ఏ ఛందస్సులో రాశారు, అసలు వీళ్ళు ఏ స్థితిలో రాశారు? పోనీ మీరు టెక్నికాలిటీస్ వదిలేయండి.
ఓకే. బట్ వీళ్ళున్న స్థితి ఏంటి రాసిన వాళ్ళది, అది వాళ్ళకే తెలియాలి. ఇవాళ అందరూ మళ్ళీ మాట్లాడే బోర్డు తిప్పేస్తున్నామే చాలామంది, ఆయన సనాతన ధర్మంలో వారు కాదు, ఇది సనాతన ధర్మానికి చాలా విఘాతం కలుగుతుంది, ఆయన పూజించడం పరధర్మం కిందకి వస్తుంది అని. మరి ఇవన్నీ వాళ్ళకి తెలియదండి. ఈవెన్ మీరు పెద్ద పెద్ద వాళ్ళని తీసుకున్నా కూడా, మన సిద్ధ పురుషుల్ని తీసుకున్నా, త్రైలింగ స్వామి గారు, తెంబే స్వామి గారు, రామకృష్ణ పరమహంస గారు, కానీ వీళ్ళందరూ కూడా బాబాలో ఉన్న సిద్ధత్వాన్ని అందరూ గుర్తించారు. రమణ మహర్షి గారు అందరూ కూడా ఆయన్ని చాలా చాలా గౌరవించారు, గుర్తించారు. ఆయన ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు ఆరాధించారు, వాళ్ళు చాలా చాలా ఆరాధించారు. కానీ ఎవరు కూడా బాబా గారికి ఫలానా పూజలు చేయండి అని ఎవరూ చెప్పలా, కానీ చేశారు. ఒకనొక టైంలో పీఠాధిపతులు కూడా చేశారు ఆయనకి. మరి అసలు ఇంకోటి, షిరిడీలో బాబా గారి విగ్రహం స్థాపించింది ఎవరు? మనమే, ముస్లిమ్స్ కాదమ్మా. అలాగే బాబా గారు వచ్చి అడగలేదు. సో ఇవాళ ఏవైతే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో, అంటే ఇంకా మనం అడిగే అర్హత లేదా అంటే ఖచ్చితంగా లేదండి, మనకి లేదు. ఎందుకంటే ఆయన చెప్పని పనులు మనం చేసుకుంటూ వస్తూ, ఆయనని ఒక వ్యవస్థగా, మామూలు వ్యవస్థ కాదు, ఒక మహా వ్యవస్థగా తీర్చిదిద్దాం. ఆయన ఉన్నది ఒక మసీదులో ఉన్నారండి, చిరిగిన బట్టలతో మసీదులో ఉండేవారు. అర్థమైందా? అంత చిన్న జీవితాన్ని గడిపిన ఒక బాబా గారికి మనం ఆయనని అపర కుబేరుని చేసేసాం. ఎవరు అడిగారండి? అంటే ఇవాళ రోజున మనం ఆయన మీద ఎంత నీచంగా రాళ్ళు వేసేస్తున్నామంటే, ఆయన మసీదులో నీట్గా ఉండేవారు కాదు, ఆయన ఇలా ఉండేవారు కాదు. పాపం ఆయనకి ఎవరు కూడా 1 బెడ్రూమ్ 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ కొనివ్వలేదమ్మా. గ్యాలరీ వ్యూలో ఒక 20 టాప్ మోస్ట్ ఫ్లోర్లో గ్యాలరీ వ్యూలో ఆయనకి ఎవరు ఇవ్వలేదు. ఆయన ఒక ఫకీర్గా బతికారు, మామూలుగా. ఒక సిద్ధ పురుషులు అలానే ఉంటారు. సో దయచేసి ఎప్పుడో 108 ఏళ్ల క్రితం వెళ్ళిపోయిన మనిషిని మనం చాలా చులకనగా మాట్లాడుతున్నాం ఇవాళ. కానీ దీని వెనకాల ఉన్నది, ఆయన ఈ విధమైనటువంటి స్థితికి రావడానికి, ఒక మహా వ్యవస్థగా మారటానికి కారణం మనమే. కాబట్టి ఆయనని పూజించడం స్వధర్మమా పరధర్మమా అన్నది ఎక్కడ మొదలైందో మనం తెలుసుకోవాలి. అది ఒకవేళ మీరు పరధర్మం అనుకుంటే, ఆ పరధర్మాన్ని మనమే ఇంట్రడ్యూస్ చేసాం. ఒకవేళ మీరు అది స్వధర్మం అనుకుంటే గొడవే లేదు. ఓకేనా? ఇంకొకళ్ళు అడిగారు, ఈ కమెంట్ విన్నప్పుడైతే నేను నిజంగా నవ్వాను. ఈ సాయి మతంలోకి మీరు వెళ్ళిపోకండి, మీరు మన హిందూ మతంలోకి రావాలండి, మీరు అలా వెళ్ళొద్దు, ఇది అది అని అన్నారు. నేను చాలా నవ్వాను అది చదివినప్పుడు. బాబు, సాయి మతం అంటూ ఏదీ లేదు నాయన. బాబా గారు మతాల్ని సృష్టించడానికి ఆయన రాలేదు, ఆయన మతాల మధ్య విభేదాన్ని సృష్టించడానికి రాలేదు, ఆయన మత సామరస్యం కోసం వచ్చారు. నేను ఈ మాట చెప్పినప్పుడు కూడా కొంతమంది క్రిటిసైజ్ చేశారు, ఆయన ఏ మతాల్ని సామరస్యం తీసుకొచ్చారండి అని. దట్స్ ఎ డిఫరెంట్ పాయింట్. ఎందుకంటే భగవంతుడు కొన్ని మనుషుల మనసుని మార్చలేరమ్మా. కృష్ణుల వారు కూడా దుర్యోధనుడిని మార్చలేకపోయారు, రాముల వారు రావణాసురుడిని మార్చలేకపోయారు. అనుకోకండి మనుషులు అంత ఈజీగా మారుతారని. ఇప్పుడు చూస్తున్నాం కదా జరుగుతున్న వ్యవహారాలన్నీను. సో కాబట్టి ఆయన వచ్చిన ఉద్దేశం అది. ఆయన ఎంతవరకు అది సక్సెస్ఫుల్గా చేశారు చేయలేదు అనేది దట్ ఈస్ అ మెషర్. అది భగవంతుడు నిర్ణయిస్తాడు. శ్రీపాదులు వారు చూసుకుంటారు. మనం ఆయన నిర్ణయించాల్సిన అవసరం మనకి లేదు, మనకు ఆ స్థితి కూడా లేదు. మీకు అర్థమవుతుందా? కానీ మనం ఆయన చెప్పనటువంటి పనులు చేయాల్సిన అవసరం కూడా మనకు లేదు. ఆయన సాయి మతం అనేది లేదమ్మా. ఒకవేళ ఎవరైనా మేము బాబా భక్తులు అని చెప్పుకుని ఇలాంటి మతాలు కనుక ప్రారంభం చేస్తుంటే దాన్ని బాబా గారు సమ్మతించరు, ఆయన యాక్సెప్ట్ చేయరు, అప్రూవ్ చేయరు. అసలు అలాంటి మతం లేదు, దాన్ని ప్రోత్సహించకండి ఎవరు. అందరం కూడా సనాతన ధర్మంలోని వాళ్ళవే, అందరం కూడా చాలా ఎంతో ఉత్కృష్టమైనటువంటి మన హిందూ సంప్రదాయంలో ఉన్న వాళ్ళవే. ఓకేనా? ఈ రెండింటికి నేను కమెంట్స్ అండి. ఇప్పుడు వీల్ గెట్ ఇన్ టు శ్రీపాద వల్లభ చరిత్ర. ఆల్రైట్, సరే. నేను ఇప్పుడు 45వ అధ్యాయం చదువుతానండి. నేను మొత్తం చదవని అధ్యాయం, నేను సగమే చదువుతాను. ఎస్పెషల్గా బాబా గారు భూమి మీద ఎలా ఆవిర్భవించారు అని ఈ యొక్క గ్రంథంలో చెప్పిన పార్ట్ని, ఆ పోర్షన్ని వాళ్ళకి కవర్ చేస్తాను. అలాగే మీలో చాలామంది నమ్మకపోవచ్చు, పర్వాలేదండి. కానీ ఓపిక్గా ఒకసారి మొత్తం వినండి. విన్న తర్వాత అప్పుడు మీ అభిప్రాయాన్ని మీరు మీరు డిసైడ్ చేసుకోవచ్చు. నేను ఎవరిని మార్చాలని ట్రై చేయట్లేదు, ఎవరి నమ్మకాలు వాళ్ళవి, యద్భావం తద్భవతి. కాకపోతే ఈ గ్రంథంలో ఉన్నది ఉన్నట్లుగా నేను చదువుతున్నాను. ఆ తర్వాత నా అనాలిసిస్ ఏంటి అన్నది నేను చెప్తాను. ఓకేనా? ఆల్రైట్. శ్రీ హనుమంతుల వారిని భూమి మీద అవతరించమని ఆదేశించుట. కాశీ యందు శ్రీపాదుల వారి నివాసము. శ్రీ భాస్కర పండితుల ఇంట మాకు మధ్యాహ్న భోజనమైన తదుపరి వారు ఇటుల చెప్పనారంభించిరి. నాయనలారా, శ్రీపాదుల వారి లీలలు అతర్క్యములు. వారు కాశీనగరములో ఎందరెందరో మహాపురుషులను ఆశీర్వదించిరి. వారికి కావలసిన యోగశక్తులను సిద్ధులను ప్రసాదించిరి. ఆల్రైట్. వారు ఋషి సంఘములతో ఇట్లనిరి, నేను నరసింహ సరస్వతి అను నామమున మరొక అవతారమును ధరించెదను. నేను పీఠికాపురమున అదృశ్యుడనై సరాసరి కాశీ వచ్చుటకు ప్రబల కారణము కలదు. పీఠికాపురం అంటే మన పురోహితికాపురం, పిఠాపురం.
ఇది మహాపుణ్యక్షేత్రము, సిద్ధ సంగములకు నిలవు. నేను ప్రతిరోజు గంగలో స్నానం చేయుటకు యోగ మార్గమున వచ్చెదను. నేను నరసింహ సరస్వతి అవతారమున ఇచ్చటనే సన్యాస దీక్షను స్వీకరించెదను. రాబోవు శతాబ్దములలో క్రియాయోగమును గృహస్థ జనులకు కూడా దీన్ని అండర్లైన్ చేసుకోండి, గృహస్థ జనులకు కూడా బోధించు నిమిత్తము శ్యామాచరణునడి వాడిని ఇక్కడ జన్మించమని ఆదేశించుచున్నాను. ఈ శ్యామాచరణుడు లాహిరి మహాశైలు. రాబోవు యుగమునకు బ్రహ్మకాదగిన హనుమంతుని శ్యామాచరణి వద్దకు పంపి వానిచే హనుమంతునికి క్రియాయోగ దీక్ష నిప్పించదను. శ్యామాచరణి యొక్క గురువు గారు బాబాజీ గారు. ఓకే, అంటే శ్రీపాద వల్లభులే అనేక అవతారాలలో ఆయన చాలామందికి క్రియాయోగ దీక్ష ఇచ్చారు ఆయన. అదే ఇప్పుడు ఆయన ఇక్కడ చెప్తారు. హనుమంతునకు సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా దర్శనమిచ్చుట. అంతటా వారు ఋషి సంఘములు యోగ మార్గమును తమను అనుసరించుచుండగా బదరికావనమున చేరిరి. అచ్చట గల నరనారాయణ గుహలో అనేక మందికి క్రియాయోగ దీక్ష నిచ్చిరి. అచ్చట నుండి 12 క్రోసుల దూరమున ఉన్న ఊర్వశీ కుండమునకు వచ్చిరి. ఋషిగంగలో కూడా స్నానం చేసిరి. 5000 సంవత్సరముల నుండి తపోదీక్షలో నున్న సర్వేశ్వరానందునడి మహాయోగిని ఆశీర్వదించిరి. అచ్చట నుండి నేపాళ దేశమునకు పోయిరి. అచ్చట ఒక పర్వతముపై రామనామ ధ్యానము నందున్న హనుమంతుల వారికి సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సమేతులుగా దర్శనమిచ్చిరి. ఓకే, ఆయన ఎంతోమందికి క్రియాయోగ దీక్ష ఇచ్చారు. తర్వాత హనుమంతుల వారికి శ్రీ సీతారాముల వారిగా సతీ సమేతంగా సోదరులతో కలిసి దర్శనమిచ్చారు. హనుమతో ఇట్లనిరి, నాయన అగ్నిబీజమైన రామ్ అనుదానిని ఎన్ని కోట్ల సార్లు జపించితివో లెక్కకే అందుటలేదు. ఎంతటి స్వల్పకాలమైనను కూడా అంత స్వల్పకాలములో కూడా రామ్ బీజమును ఉచ్చరించుచుంటివి. నీ లెక్క వ్రాయుటకు చిత్రగుప్తుల వారు తెల్లముగము వేయుచున్నారు. మహా అనంతమైన మహాశూన్యకాలమైన కూడా కోటాను కోట్ల రామనామమును చేయుచున్నావు. అందువలన నీవు కాలాతీతుడవైనావు, కాలాత్మకుడవైనావు. నీ వయస్సు ఎన్ని లక్షల సంవత్సరములని వ్రాయుటకు చిత్రగుప్తునికి తోచుటలేదు. ఈ కలియుగమున ఒక పర్యాయము నీవు అవతారమును ధరింపవలెను. ఇంద్రియ ప్రవృత్తులను శాంతింపచేయు సమర్థుడవు అగుటచే నీవు సాయి నామమున విఖ్యాతుడవయ్యేదువుగాక. ఓకే, సో ఇక్కడ ఈ యొక్క దాన్ని మనం కనుక పరిశీలిస్తే శ్రీపాదుల వారు హనుమంతుల వారికి కలియుగమున సాయి అనేటువంటి అవతారమును రావలసిందిగా ఆయన ఆజ్ఞాపించారు. అది టూకీగా చెప్తున్నాను. ఓకే, ఆల్రైట్. ఇప్పుడు రామ్ బీజ మహిమ. అంతటా హనుమ ఇట్లనెను, ప్రభు, రామ్ బీజము అగ్ని బీజమే. నాకు అగ్ని సిద్ధి అయిన మాటైనో వాస్తవమే. నేను అగ్ని యోజనమున పరిపూర్ణుడనైనందువలనను వాస్తవమే. దేహబుద్ధి చేత నేను మీ దాసుడను. ఇది అండర్లైన్ చేసుకోండి. దేహబుద్ధి చేత మీ దాసుడను. జీవబుద్ధి చేత నేను మీ అంశమును. ఆత్మబుద్ధి చేత మీరే నేనై ఉన్నాను. నేను ఏ రూపమున అవతరింపవలనో తెలియజేయవలసినది. ఈ 2 లైన్స్ని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే దీని మీద నేను చాలా మాట్లాడుతున్న తర్వాత. శ్రీపాదుల వారు మందహాసముతో ఇట్లనిరి, నీవు శివాంశ సంభవుడవైనను రామభక్తుడవైతివి. భళి, అరబీ భాషలో అల్ అనగా శక్తి, అహ అనగా శాక్త, శక్తిని ధరించినవాడు. అందుచేత అల్లాహ అనగా శివశక్తుల సంయుక్త స్వరూపమని అర్థము. ఇంతకాలము జానకీ వల్లభ రూపమున నన్ను ఆరాధించిన నీవు మ్లేచ్ఛ జనులకు అంగీకార యోగ్యమైన శివశక్తి స్వరూపమైన అల్లా నామమును స్మరించుచు నన్ను శివశక్తిగా ఆరాధింపుము. అంతటా సాయి ఇట్లనెను, అంటే హనుమ, ప్రభు, నాకు భరద్వాజ మహర్షి త్రేతాయుగమున సావిత్ర కాటక చయనమును పీఠికాపురమున చేసేననున్నది తెలియను. ఆనాడిచ్చిన వరము వలన మీరు భరద్వాజ మహర్షి గోత్రమున జన్మించిన విషయమును తెలియను. నేను మీ నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోయి ఉండదలుచుకోలేదు. సరే, మళ్ళీ దీన్ని గుర్తుపెట్టుకోండి. నేను మీ నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోయి ఉండదలుచుకోలేదు. మీ గోత్రమే నా గోత్రము కావలెను. నేను మీ బిడ్డను కాదా? అంతట శ్రీపాదుల వారు, నాయన హనుమ, నీవు ధరించు దేహము భారద్వాజ గోత్రమునందే కలుగునుగాక అనిరి. హనుమ మరల ఇట్లనెను, అల్లాహ్ మాలిక్ అనగా అల్లాహే యజమాని అని అర్థము. శ్రీపాదుల వారు హనుమను కౌగిలించుకొనిరి. హనుమ, నీవు దేహబుద్ధిని వీడుము. ఇది గుర్తుపెట్టుకోండి, నీవు దేహబుద్ధిని వీడుము. నీవు నా అంశము. దీన్ని గుర్తుపెట్టుకోండి, నీవు నా అంశము. ప్రభు, నేను మీ అంశనని అంగీకరించుచున్నాను. నేను మీ అంశ అని అంగీకరించుచున్నాను. అయితే అంశావతారములు ఈ భూమి మీద తమ పని ముగించుకున్న తర్వాత మూలతత్వములో కలిసిపోవును. అప్పుడు అంశావతారములకు విలువయే లేకుండా పోవును. అందువలన నేను ధరించడి అంశావతారము మూలతత్వముతో నిరంతరము కలిసియుండి అన్నది మూలమైన మీ తత్వములోని శక్తి సంపద అంతయును ధరించి ఉండవలెను. అంతటా శ్రీపాదులు ఇట్లనిరి, నాయన హనుమ, నీవు కడుంగడు బుద్ధిమంతుడవు. ఏ శక్తి ప్రభావములు
నా యందు కలవో అన్నీను నీ యందు కూడా నెలకొని యుండును. నేను నరసింహ సరస్వతి రూపమున శ్రీశైలమునందలి కదళీవనములో గుప్తముగా 300 సంవత్సరములు యోగ సమాధిలో నుండిదను. అంతటా ప్రజ్ఞాపురమున స్వామి సమర్థుడనడి పేరుతో విఖ్యాతుడనయ్యదను. నేను శరీరమును వదిలేటి సమయము ఆసన్నమైనప్పుడు సాయి రూపము నీలోనికి అవతరించెదను. సుస్పష్టంగా నా అవతారము నీలో ఉన్నదని ప్రకటించెదను. దీన్ని మళ్ళీ గుర్తుపెట్టుకోండి. సుస్పష్టంగా నేను ప్రకటించెదను. నీవు నా యొక్క సర్వసమర్థ సద్గురు అవతారముగా విఖ్యాతి నొందెదవు. ప్రభు, దేహబుద్ధితో మీ సేవకుడను కావున అల్లాహ్ మాలిక్ అని సంచరించెదను. జీవాత్మ బుద్ధితో మీ అంశనై గురుస్వరూపమున ప్రవర్తిల్లెదను. కానీ శ్రీచరణులు దత్తప్రభువులు కదా, మీకును నాకును అంతరం ఉండుట అంటే డిఫరెన్సెస్ ఉండుట భావ్యమా అంటే అభేదంగా ఉండాలి అనేది ఆయన అర్థం. నేనే మీరుగా మీరు నేనుగా మారిన ఎడల కదా అద్వైతము సిద్ధించును. అంటే నాలోనూ మీరున్నారు, మీలోనూ నేను ఉండటమే కదా అద్వైతము అనేది. అందువలన మీరు నాకు దత్త సాయుధ్యమును ప్రసాదింపుడు. శ్రీపాద శ్రీవల్లభులు కాలపురుషుని తమ వద్దకు హాజరు కావాల్సినదని శాసించింది. కాలపురుషుడు చేతులు కట్టుకుని నిలబడి ఉండెను. అంతటా శ్రీ మహాప్రభువులు, కాలపురుష, ఈ హనుమ కాలపురుషుడు అయిన నిన్ను అధిగమించి కాలాతీతుడయ్యను. ఇతనికి నా సాయుధ్యమును ప్రసాదించదలిచితిని. ఇతనికి నాథ శబ్దమును కూడా ఇచ్చుచున్నాను. నేడు దత్త జయంతిగా నేను నిర్ణయించుచున్నాను. హనుమలోని చైతన్యమును తదనుగుణముగా మార్చి దత్త స్వరూపము చేయవలసినది అని ఆజ్ఞాపించింది. ఓకే, సో ఇక్కడ నేను ఆపుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక విషయం చెప్తానేంటి అంటే, ఈ బుక్ అంటే ఈ గ్రంథంలో వివరించినవన్నీ ఎంత ఆథెంటిక్ అనేది మీ నమ్మకాన్ని బట్టి ఉంటుంది. కాకపోతే నేను భక్తులకు ఒక విషయం చెప్తానమ్మా. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఏ గ్రంథాన్ని చూపించి సాయిబాబా గారు ఫలానా అవతారమనో ఫలానా అంశానో మీరు వాదిస్తున్నారో అవే గ్రంథాలని చూపించి విమర్శకులు కూడా బాబా వారిని విమర్శిస్తున్నారు. ఆయన ముస్లిం ఇది అని. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే, కొంతమంది ఆయన వ్యావహారికంలో చూస్తుంటే కొంతమంది ఆయన్ని పుస్తక జ్ఞానంతో చూస్తున్నారు. అంటే కొంతమంది ఏమో వ్యావహారికంలో ఆయన ముస్లిం ఫకీర్గా ఉన్నారు కాబట్టి ఆయన ముస్లిం, అల్లా మాలిక్ అన్నారు కాబట్టి ఆయన ముస్లిం అన్నటువంటి ధ్యాసలో చూస్తూ ఉంటే, కొంతమంది ఏమో పుస్తకంలో ఫలానా పేజీలో ఫలానా పారాగ్రాఫ్లో ఫలానా చెప్పారు కాబట్టి ఆయన దత్తావతారం అనేసి పుస్తక జ్ఞానంతో మాట్లాడుతున్నారు. ఇందులో ఎవ్వరు ఎంతమంది అనుభవ జ్ఞానంతో మాట్లాడుతున్నారో బాబా గారి గురించి నాకు ఐడియా లేదు. ఎందుకు అంటే, నేను ఎన్ని క్వశ్చన్స్ అడిగినా నాకు ఏ క్వశ్చన్స్ కూడా అనుభవ జ్ఞానంతో ఇస్తున్నట్లుగా నాకు అనిపించలేదు. నేను ఎవరిని నిందించట్లేదు, తక్కువ చేసి మాట్లాడలా. బట్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే, చాలాసార్లు 9 out of the 10 times or 99% ఆఫ్ ద టైం చాలామంది కూడా పుస్తకాల మీద, గ్రంథాల మీద రిలై అవుతారు ఫర్ ఇన్ఫర్మేషన్. ఆ గ్రంథాలు నేను లాస్ట్ టైం మెరియన్ వారన్ గారి దాంట్లో చెప్పినట్లుగా ఆవిడ కూడా అదే చెప్పారు. ఏంటి అంటే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా రాస్తారు. వాళ్ళ ఉన్న స్థితిని బట్టి, వాళ్ళకున్న అవగాహన, వాళ్ళకున్నటువంటి అండర్స్టాండింగ్ని బట్టి వాళ్ళు రాస్తారు. ఒక దాంట్లో ఒకటే విషయాన్ని ఇంకొకళ్ళు ఇంకొక రకంగా రాస్తారు. ఓకే, సో మనం ఎలా నమ్ముతాం, ఎంతవరకు నమ్ముతాం? ఈ కన్ఫ్యూషన్ అనేది అంటే, ఎవరైతే గ్రంథాలని బేస్ చేసుకుని ఈ మొత్తం డిస్కషన్స్ పెడుతూ ఉంటారో, బాబా గారి గురించే కాదు, ఏ సిద్ధ పురుషుల గురించి అయినా కూడా ఎవరైతే గ్రంథాలని బేస్ చేసుకుని డిస్కషన్స్ పెడతారో, ఆ డిస్కషన్స్ డిబేట్స్లో ఎప్పుడూ ఎవ్వరూ గెలవలేరు. ఎందుకు అంటే, గెలవాలి అంటే మీకు అనుభవం కావాలి. అనుభవ జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్ గ్రంథ జ్ఞానం కంటే. అర్థమైందా? దానికోసం ఎంతమంది ప్రయత్నిస్తున్నారో నాకు తెలియదు. ఇందులో నాకు ఒక్క స్టేట్మెంట్ నేను చెప్తానండి. ఏంటి అంటే, శ్రీపాద వల్లభులు ఏమన్నారు? నేనే ప్రకటమయ్యి నీలో ఉన్నది నేనే అని నేనే ప్రకటిస్తాను అన్నారు. ఆ ఒక్క స్టేట్మెంట్ని మనం ఫస్ట్ అక్కడి నుంచి నేను స్టార్ట్ చేస్తాను. ఎవరికైతే బాబావారు ఫలానా అవతారం కాదని, ఆయన ముస్లిం అన్నటువంటి సమస్య ఆర్ ఆ కన్ఫ్యూజన్లో ఉన్నారో, ఆయన హిందూ అయినా ముస్లిం అయినా, నేను వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటి అంటే, మీరు శ్రీపాద వల్లభుల్ని ధ్యానించండి. శ్రీపాద వల్లభులు బాబా గారిలో ఉన్న మూలతత్వం, శ్రీపాద వల్లభులో ఉన్న మూలతత్వం దత్తాత్రేయుల వారి తత్వం శ్రీపాద, వాళ్ళిద్దరూ అభేదం, వాళ్ళిద్దరిలో డిఫరెన్స్ లేదు. సో మీకు అసలు బాబావారు నిజంగా ఏమిటి అని తెలుసుకోవాలంటే మీరు శ్రీపాద వారినే ధ్యానం చేయండి. మనం ఎప్పుడైనా కూడా ఫలానా సిద్ధపురుషులు ఎవరు అని తెలియాలి అంటే మనకు ఒక ఉపాసనా బలం ఉండాలి, ఒక అనుష్ఠాన బలం, ఒక ఉపాసనా బలం ఉండాలి. మనకి ఫలానా అవతారం ఆర్ ఫలానా సిద్ధపురుషులు, ఆయన అసలు ఎవరు, ఆయనకున్న శక్తి ఏంటి, ఆయన నిజమా కాదా, ఈ క్వశ్చన్ అడగటం తప్పు కాదు. కానీ ఆ క్వశ్చన్కి సమాధానం మీరు గ్రంథాలలో వెతకండి. మీరు గ్రంథాలలో వెతికితే 100% దట్ లీడ్స్ టు డిబేట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. సో ఈ పుస్తక జ్ఞానం నుంచి మనం అనుభవ జ్ఞానంలోకి రండి.
ఈ అనుభవ జ్ఞానంలోకి మీరు వచ్చినప్పుడు, మీరు ఆ శ్రీపాద వల్లభుల్ని అనుష్ఠించినప్పుడు, ఉపాసించినప్పుడు, మీ ఉపాసనా బలంతో, మీ అనుష్ఠాన బలం కనుక కరెక్ట్గా ఉంటే ఆయనే వచ్చి మీకు చెప్తారు. దట్ ఈస్ ద రైట్ వే టు ఫైండ్ అవుట్. ఇదే నేను మొదటి నుంచి కూడా నేను చెప్తున్న తత్వాన్ని అర్థం చేసుకోండి అని చెప్పే ఒక కోణంలో ఇది ఒక కోణం. దేహబుద్ధిలో నేను మీ సేవకుడిని, నేను ఫకీర్గా ఉంటాను అని క్లియర్గా చెప్పాను ఇందులో. అంటే ఏంటి, మనం త్రిదేహాలు ఉంటాయి మనకి. ఓకే, స్థూల సూక్ష్మ కారణదేహాలు. కారణదేహం అనేది ఇట్స్ అ కార్మిక్ బ్యాక్లాగ్. అంటే మనలో ఉన్న కర్మ అంతా కారణదేహంలో ఉంటుంది. ఆ కారణదేహమే మొత్తం మన జీవితాన్ని నడిపించేది కారణదేహంలో ఉన్న కర్మ. అయితే వీళ్ళు సిద్ధపురుషులు కాబట్టి వీళ్ళకి కారణదేహం ఉండదు. ఓకే, ఆయన జీవభావంలో ఆయన దత్త అంశ అని ఆయన చెప్పారు. అంటే శ్రీపాద వల్లభుల అంశ అని ఆయన క్లియర్గా చెప్పారు. దేహబుద్ధిలో అంటే స్థూలం అంటే సాకారంలో మటుకు నేను అందరికీ ఫకీర్గా కనిపిస్తాను. జీవబుద్ధిలో మటుకు నాలో ఉన్న అంశం మీరే, అంటే నాలో ఉన్న మూలతత్వం మీరే అని ఆయన క్లియర్గా చెప్పారు. మనం దాన్ని తీసుకుంటే కనుక ఇప్పుడు ఏం జరుగుతోంది, అందరూ బాబా గారిని సాకారంగా దేహబుద్ధితో చూస్తున్నారు. చూసి ఆయన ఫకీర్లో ఉన్నారు కాబట్టి ఆయన ఫకీర్ అంటున్నారు, రైట్. కానీ ఆయన ఏం చెప్పారు, జీవబుద్ధిలో నేను మీరే అన్నారు. ఆ బుద్ధిలోకి మనం వెళ్ళట్లా, అక్కడికి మనం వెళ్ళట్లేదు. మనం ఈ సాకార రూపంలో ఆగిపోయాం. వ్యవహారంలో మనం దేహాన్ని చూస్తూ ఆగిపోయి ఫలానా ఆయన ముస్లిం అని మనం వాదిస్తున్నాం. సో ఈ వ్యవహారంలో ఉన్నంత వరకు, ఈ దేహబుద్ధితో మనం బాబా గారిని చూస్తున్నంత వరకు ఆయన ఎవరు అన్నది మనం చెప్పలేం. మీరే కాదు, ఎవరూ చెప్పలేరు. మీరు చెప్పాలి అంటే మీరు ఆయన ఏ జీవబుద్ధిలో ఆయన ఎలా తత్వంతో ఆయన విలీనం చేసుకున్నారో మీరు కూడా అదే తత్వాన్ని ధ్యానించాలి. ఎప్పటి వరకు ధ్యానించాలి, దానికి ఒక టైము, తిథి, ముహూర్తం, నక్షత్రం, వారం, వర్జం, తిథి ఏమీ ఉండవు. మీ అనుష్ఠానాన్ని, మీ అనుష్ఠాన బలాన్ని పెంచుకుంటూ, మీ ఉపాసనా బలాన్ని పెంచుకుంటూ మీరు ఆయన ధ్యానిస్తూనే ఉండాలి. అయితే మీరు అనొచ్చు, ఇప్పుడు నేను బాబా గారి గురించి తెలుసుకోకలేదు. మీరు బాబా గారి గురించి తెలుసుకున్నా తెలుసుకోకపోయినా కూడా మీరు చేసేటువంటి శ్రీపాద వల్లభుల ధ్యానం అనేది మిమ్మల్ని చాలా ముందుకు తీసుకెళ్ళిపోతుంది. చాలామంది ఒక తపస్సు స్టార్ట్ చేసే ముందర ఒక సంకల్పంతో స్టార్ట్ చేస్తారు. కానీ వాళ్ళు చేస్తూ ఉండగా వాళ్ళ సంకల్పం మారిపోతుంది. ఎందుకు మారుతుంది తెలుసా, వాళ్ళల్లో ఒక రకమైనటువంటి తత్వం అనేది ప్రచోదనం జరుగుతుంది. అంటే మూలతత్వం ప్రచోదనం అవుతుంది. నేను మూలతత్వం అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఆ మూలమే పరబ్రహ్మ స్థితి. మనం ఎవరినైనా చూడాల్సింది ఆ మూలాన్ని చూడాలి. కానీ మనం చేసేది ఏంటి అంటే సాకారంలో ఆగిపోతాం. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ లేయర్. ఓకే, ఇప్పుడు ఈ లైన్ చూడండి, దేహబుద్ధి చేత నిన్ను మీ దాసుడను ఆల్రెడీ నేను కవర్ చేశాను. సో బాబా గారు ఎప్పుడు కూడా నేను భగవంతుడి సేవకుడిని అనే చెప్పారు తప్ప నేను భగవంతుడిని, నాకు పూజలు చేయండి అని చెప్పలేదు. జీవబుద్ధి చేత నేను మీ అంశని, అంటే జీవాత్మ, అంటే ద సెకండ్ లేయర్. ఓకే, జీవాత్మ చేత నేను మీ అంశని, అంటే నాలో ఉన్నటువంటి మూలతత్వం మీరే, నాలో ఉన్నటువంటి తత్వార్థం మీరే. తత్వంగా మీకు నాకు భేదం లేదు. మన ఇద్దరికీ భేదం ఏంటంటారు, దేహబుద్ధి లెవెల్లో ఉండొచ్చు. ఎందుకు, నేను ఫకీర్గా కనిపిస్తాను, మీరు ఒక యోగీశ్వరులుగా కనిపించారు, మీరు యతీశ్వరులుగా కనిపించారు. దత్తాత్రేయుల వారు 3 శిరస్సులతో కనిపించారు, కానీ నేను అలా, హనుమంతుల వారు వానరుడిగా కనిపించారు, కానీ నేను అలా కనిపించాను, నేను ఒక ఫకీర్గా కనిపిస్తాను. అంటే దేహబుద్ధిలో, దేహం లెవెల్లో మీకు నాకు భేదం ఉంది. చూసే వాళ్ళకి భేదాన్ని కనిపిస్తుంది. ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి. కానీ జీవబుద్ధిలో మన ఇద్దరికి అభేదం, మనకి భేదం లేదు. ఆత్మబుద్ధి చేత మీరే నేను, మహాకారణ దేహం అంటాను దాన్ని. మహాకారణ దేహం అనేది ఆ ఆత్మలో మీరు నేను ఒకటే. అంటే ఇక్కడ ఆయన ఏం చెప్పారు, అహమేవాత్మ, అహమేవాత్మ, అదే ఉపనిషత్ మహావాక్యం. అంటే ఆత్మతత్వంలో మనందరిలో కూడా ఉన్నది ఆ మూలమైనటువంటి పరబ్రహ్మ చైతన్య తత్వమే. అర్థమైందా, దాన్నే ఇక్కడ చెప్పారు వీళ్ళు. ఓకే, సో అంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, షిరిడి సాయిబాబా వారు దేహబుద్ధితో ఫకీర్లా కనిపించిన, జీవబుద్ధిలో, ఆత్మబుద్ధిలో ఆయనలో ఉన్నది మూలతత్వమైనటువంటి శ్రీపాద వల్లభులు. అండ్ సాయిబాబా గారు దత్తాత్రేయుల వారిని కూడా తత్వం కూడా తీసుకుని కావాలి అన్నారు. అంటే వాళ్ళిద్దరూ అంతా ఒకటే. సో బాబా వారిలో ఉన్నది ఆ దత్తతత్వమైనటువంటి శ్రీపాద వల్లభులు. ఓకే, ఇక్కడ మీరు చూడండి, ఈ లైన్ని గమనించండి. నేను మీ నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోదలుచుకోలేదు. వాట్ డూ యూ మీన్ బై దట్? ఈ లైన్ని కనుక మీరు అర్థం చేసుకుంటే అసలు ఈ గొడవలు ఉండవు. ఇక్కడ ఆయన అడిగింది ఏంటి అంటే, మీరు హనుమంతుల వారి కనుక ఉపాసన తీసుకుంటే ఆయనకి రాముల వారి దేవుడని ఎవరూ చెప్పలా, అది ఆయనకే ప్రచోదనమైంది, ఆయనకే తెలిసింది. తెలిసినప్పటి నుంచి ఆయన రాముల వారిని అత్యంత ప్రేమతో ఉపాసించారు. హనుమంతుల వారు, మీరాబాయి, రాధామ్మవారు, గోపికలు, వీళ్ళందరూ కూడానండి ప్రేమోపాసనకి ఒక నిదర్శనం. వీళ్ళు కూర్చుని గంటలు రిచువల్స్ చేసే టైప్ కాదు, వీళ్ళదంతా ప్రేమ. వీళ్ళు భగవంతుడితోటి ఎప్పుడు కూడా విడిపోయి ఉండాలి అని అనుకోరు.
మనకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే మనలో ఉన్నది మూలతత్వం అయినా మనం అది గ్రహించలేకపోతాం. ఎందుకంటే మనకి మాయ మనని ఆవరించేస్తుంది. మాయ అంటే అనేది అజ్ఞానం. మాయలో జ్ఞానం కూడా ఉంటుంది, బట్ మన అజ్ఞానం తీసేసుకుంటుంది. వీళ్ళకి ఆ ప్రాబ్లం రాదు. ఎందుకు అంటే వీళ్ళు ఎల్లప్పుడూ కూడా నేను మూలతత్వాన్ని నిరంతర ధ్యాసలోనే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. అయితే దాంతోపాటు వాళ్ళు ఎంతో ఉత్కృష్టమైనటువంటి ప్రేమోపాసనని వాళ్ళు కలిగి ఉంటారు. అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి విపరీతమైనటువంటి, అంటే ఇంకా మన లెక్కకందనటువంటి ప్రేమతో వాళ్ళు ఉపాసిస్తూ ఉంటారు. వాళ్ళకి భగవంతుడు తప్ప ఇంకెక్కడా ఎవరూ కనిపించరు, ఇంకేది కనిపించదు. మనకు ఉండాల్సింది కూడా ఆ ప్రేమోపాసన. అర్థమైందా? చాలామంది ఈ రోజుల్లో చేసిన తప్పు ఎక్కడ జరుగుతోంది అంటే అది బాబాగారి విషయంలోనే కాదు. సో ఈ రిచువల్స్లో గంటలు కూర్చుని పారాయణాలు అంటే అవి తప్పు నేను అనట్లేదమ్మా, అవి చెయ్యాలి. ఒకసారి రోజు కొంచెం సేపు కూర్చొని చేయాలి. కానీ మ్యాక్సిమం టైం మనం భగవంతుడితో కనెక్ట్ అవ్వాలి అంటే మటుకు ధ్యానం, మననం, శ్రవణం. సో ఎక్కువ ధ్యానం, మననం, శ్రవణం చేసి ఆ ప్రేమోపాసనని మనం చాలా బలీయమైనటువంటి ఇదిగా మనం చేసుకోవాలి. అదే హనుమంతుల వారు అడిగింది. నేను పొరపాటు కూడా మీ నుంచి విడిపోదలుచుకోలేదు, మీరు విడిపోవద్దు. ఆయన విడిపోరు. కానీ ఆయన ఏమన్నారు అంటే, సరే ఇక్కడ ఆయన గోత్రాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పినా కానీ మనం తత్వ లెవెల్లో, నేను ఏదైనా తత్వంగా ఆలోచిస్తానండి. మన తత్వ దృష్టితోటి కనుక మనం ఆలోచిస్తే అక్కడ హనుమంతుల వారు మాట్లాడుతున్నది అత్యుత్తమైనటువంటి ప్రేమోపాసనగా మనం తీసుకుందాం. ఓకే. ఆ తర్వాత నేను మీ అంశని అంగీకరించుచున్నాను. అయితే అంశావతారములు ఈ భూమి మీద తన పని ముగించుకున్న తర్వాత మూలతత్వములో కలిసిపోవును. అప్పుడు అంశావతారములకు విలువే లేకుండా పోవును. అందువలన నేను ధరించడి అంశావతారము మూలతత్వంతో నిరంతరము కలిసి ఉండును. అంటే బాబా గారు సమాధికి వెళ్ళిపోయినా కూడా ఆయన అంశావతారంగా ఆయన ఎప్పుడు మూలతత్వం ఉంటూనే ఉంటుంది. అందుకే బహుశా ఆయన అన్నారేమో, నా సమాధి నుంచే నేను అందరికీ సమాధానం చెప్తాను అని. కానీ ఇక్కడ నేనేం చెప్తాను అంటే అంశావతారం అనే, ఇప్పుడు అవతారాలు చాలా రకాలుగా వస్తారు. ఎస్పెషల్గా పూర్ణ అవతారాలు ఉంటారు. అక్కడ ఏంటంటే భగవంతుడు సాకారాలను తీసేసుకుని, అంటే ఒక శరీరాన్ని ధరించి ఆయన వచ్చేస్తారు. రాముడు, కృష్ణుడు ఇవి పూర్ణ అవతారాలు. అంశావతారాలు సిద్ధపురుషులు, మ్యాక్సిమం సిద్ధపురుషులు అందరూ అంశావతారాలే. వాళ్ళల్లో ఆ జీవాంశలో ఉన్నటువంటి అంశ ఏదైతే ఉంటుందో అదంతా మూలతత్వంతో నిండిపోయి ఉంటుంది. ఓకే. సో వాళ్ళు చూడటానికి ఇప్పుడు మహర్షి గారు కానివ్వండి, త్రైలింగ స్వామి, తోతాపురి స్వామి, తెంబే స్వామి, అలాగే మన నీమ్ కరోలి బాబా గారు, ఆనందమయ అయితే అసలు ఆవిడైతే నిజంగా సాక్షాత్తు కాళీయంస అండి. ఆవిడ కూర్చుని ఆవిడ ధ్యానంలోకి వెళ్ళిపోయేది. ఎందుకంటే వాళ్ళలో ఉన్నది ఎప్పుడూ ఆ చైతన్యమే వాళ్ళని ఎప్పుడూ వర్క్ చేస్తూ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు నేను అభేద తత్వాన్ని మనం మళ్ళీ చూస్తే అభేదం ఎందులో ఉంది? ఏ లెవెల్లో ఉంది అభేదం? రూపంలోనో భేదం ఉంది. అవునా? నలుగురు డిఫరెంట్గా కనపడతారు. దాన్నే వ్యవహారం అంటాం. అందులో ద్వైతం కొంతమంది ద్వైతం అంటారు. అక్కడ భేదం ఉంది. అయితే జీవభావం వచ్చేసరికి మటుకు వాళ్ళలో ఉన్న తత్వం అంతా ఒకటే. ఆత్మభావంలో, ఆత్మభావంలో నలుగురు ఒకటే. జీవభావంలో బాబా గారిలో ఉన్నది వీళ్ళందరిది అంశ. మీరు ఒకసారి నా సెకండ్ వీడియో మళ్ళీ చూడండి. అందులో ఒక క్వశ్చన్ అడిగాను. మీరు బాబా గారిలో త్రిమూర్తుల్ని చూసుకునే బదులు త్రిమూర్తుల్లో బాబా గారిని చూసుకోవచ్చు కదా అని. అదే క్వశ్చన్ ఇప్పుడు హనుమంతుల వారు అడిగారు. నేను నీలో కలిసిపోయి నువ్వు నాలో కలిసిపోయినప్పుడే నిజమైన అద్వైతం కదా అని. అవునా? అంటే ఎప్పుడైతే మన మూలతత్వాన్ని, ఈ రోజుల్లో అద్వైతాన్ని కొంతమంది, ఐఎమ్ సారీ నేను కొంచెం ఇక్కడ చిన్న వివరణ, చాలామంది ఏం చేస్తున్నాము అంటే అద్వైతాన్ని అర్థం చేసుకోవడానికి మనం మూలతత్వాన్ని అందరిలో పెట్టేసి అది అద్వైతం అని వాళ్ళని పూజించేస్తున్నాం. అది తప్పేం కాదు. కానీ మనం ఆ స్థితికి వెళ్ళాలి. ఆ స్థితికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఇంకొక రకంగా చెప్తాను నేను. బాబా గారి మూర్తి ఉంది, బాబా గారి తత్వం ఉంది. ఓకే. మూర్తి అంటే ఏంటి? ఆయన సాకారం, అంటే ఆయన దేహబుద్ధిలో ఆయన సేవకుడిని చెప్పారు ఆయన. మనం ఏం చేస్తున్నాం? ఒక మూర్తిని ప్రతిష్ఠించి ఆ మూర్తిలో మనం బాబా గారికే పూజలు చేస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు అనొచ్చు 99 లేదంటే మేము దత్తాత్రేయుడికి చేస్తున్నాము అని కొంతమంది అనొచ్చు. ఉన్నారు కొంతమంది, ఆ స్థితిలో ఉన్నవాళ్ళు ఉన్నారు, తప్పులేదు అందరి. అలా ఆ స్థితిలోకి వచ్చి చేస్తే తప్పులేదు. కానీ చాలామంది బాబా గారిని ఒక ద్వైత బుద్ధితోటే చేస్తూ ఉంటారు, అద్వైత బుద్ధితో చెయ్యరు. అక్కడ ఈ క్వశ్చన్స్ వస్తాయి. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ఆయన ఒక ఫకీర్, మీరు ఫకీర్కి ఎలా ఈ సాంప్రదాయాలతో చేస్తున్నారు ఇది అని. ఇప్పుడు మన ధర్మంలో కూడా, మన హిందూ ధర్మంలో, హిందువుల్లో పుట్టిన వాళ్ళు కూడా ఎంతోమంది అసలు మామూలు యోగులు లేరు మన దగ్గర. ఋషులకు ఎవరికైనా గుళ్ళు ఉన్నాయా? ఎందుకు లేవు అంటే మనం ఎప్పుడు కూడా తత్వాన్నే పూజిస్తూ వచ్చాం. ఇప్పుడు నీమ్ కరోలి బాబా గారు హనుమంతుల భక్తులు రామనామ జపం చేసేవారు అని. ఇప్పుడు ఆ రామతత్వాన్నే మనం పూజిస్తున్నాం. మీకు అర్థమవుతుందా? అలాగే మీరు ఏ భక్తులు, ఏ ఋషులు తీసుకోండి, మనం ఆ తత్వాన్నే పూజిస్తూ వచ్చాం. బాబా గారి దగ్గరికి వచ్చేసరికి మనమే ఒక ద్వైత భావాన్ని క్రియేట్ చేసేసాం వ్యావహారికంలో. సో బాబా గారినే భగవంతుడిని చేసేసాం. ఆయన మొత్తుకున్నారు, నేను కాదయ్యా భగవంతుడిని, మనం వినిపించుకోలేదు. ఆయన వెళ్ళిపోయిన ఆయన ఉన్నప్పుడు ఆయన కంట్రోల్ చేశారు. ఆయన చాలా కంట్రోల్ చేశారు.
ఆయన వెళ్ళిపోయిన తర్వాత మనం కంట్రోల్ అవ్వాల. సో ఆ ద్వైత భావాన్ని తీసుకొచ్చేసేసి బాబాగారి యొక్క మూర్తుల్ని స్థాపించేసేసి, ఇందాక నేను అన్నట్లుగా మరి ఏ పద్ధతుల్లో స్థాపించారో వాళ్ళకి తెలియాలి, స్థాపించేసేసేసి బాబాగారిలోనే మనం పూజలు స్టార్ట్ చేసేసి అద్వైతం అనేస్తున్నాం. కానీ అద్వైతం మూలాన్ని మర్చిపోమని చెప్పలేదు, అద్వైతం చెప్పిందే మూలాన్ని పట్టుకోమని. ఆ మూలాన్ని పట్టుకుని మనం పూజిస్తే ఆ పూజలు అందరికీ వెళ్ళిపోతాయి. అది నిజమైన అద్వైతం. అంటే బాబాగారిని పూజించడం అద్వైతం కాదా అని కాదు, అద్వైతమే. కానీ పూజించే వాళ్ళకు కూడా ఆ స్థితి ఉండాలి అంటా నేను. ఆ స్థితి లేనప్పుడు మీరు ద్వైత భావంతో బాబాగారికి పూజలు చేస్తున్నారు. అది బాబాగారు ఒప్పుకోరు. అందుకనే బాబావారు ఆయన దగ్గరికి వచ్చే భక్తుల్ని కూడా ఆయన పరీక్షించేవారు. కొంతమందితో ఆయన పూజలు చేయించుకునేవారు, కొంతమందితో వద్దనేవారు. మళ్ళీ రమ్మని వాళ్ళ భక్తి పరిపక్వత చెంది వాళ్ళలో అద్వైత స్థితి వచ్చేంత వరకు ఆయన చేయించుకునేవారు కాదు. అంటే మీరు నన్ను ఎలా చూసి చేస్తున్నారు, మీరు నన్ను భగవంతుడిగా చూసి చేస్తున్నారా, భగవంతుడు సేవకుడిగా చేస్తున్నారా, అలా ఉన్న తత్వాన్ని చూసి చేస్తున్నారా, లేకపోతే నేను షిరిడి బాబాగా చేస్తున్నారా, ఇలాంటి డిస్టింక్షన్స్ అనాలిసిస్ అన్ని బాబాగారు చేసేవారు. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఫలానా వాళ్ళు ఫలానా పూజలు చేస్తున్నారు, నేను చేసేస్తాను. నేను గుడికి వెళ్తానండి, నాకు ఏమీ తెలియదండి, నేను గుడికి వెళ్తాను. ఒక పూజారి బాబా వారికి రుద్రాభిషేకం చేస్తున్నారు, మహన్యాసంతో కూడి రుద్రాభిషేకం చేస్తున్నారు, 4 గంటలు చేశారు, బ్రహ్మాండంగా అనిపించింది. నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను ఇంటికి వస్తాను, నేను ఆ పూజారికి ఫోన్ చేస్తాను, అయ్యా నాకు కూడా మా ఇంట్లో బాబా గారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేద్దామండి అంట. ఆయన అలాగే నమాజ్ చేసేద్దాం అంటారు. అంతే అయిపోయింది. నేనంటాను ఆ మహన్యాసపూర్వక రుద్రాభిషేకం మీరు మన శ్రీపాద వల్లభులకి చేయండి. మీకు తెలుసా నృసింహ సరస్వతి స్వామి వారికి రుద్రాభిషేకం అంటే ఎంత ఇష్టమో గురు చేతుల్లో చెప్తారు. వాళ్ళకి చేస్తే బాబా గారికి వచ్చేస్తుంది కదా. ఆ విషయాన్ని ఎవరు చెప్పాలి? బ్రాహ్మణులు చెప్పాలి అక్కడ. అలా కాదమ్మా, మేము మహన్యాసపూర్వక రుద్రాభిషేకం మనం శివుడికే చేద్దాము, పరమేశ్వరుడికి లేదు శ్రీపాద వల్లభులకి చేద్దాము, అప్పుడు అది బాబావారికి కూడా చెందుతుంది అని చెప్పాలి. కానీ వాళ్ళు చెప్పరు. ఎందుకు ఆయన చెప్పారనుకోండి, మీరు ఇంకో బ్రాహ్మణ దగ్గరికి వెళ్తారు, ఈయనకు సంభావన పోతుంది. అంటే చెప్తున్నా, అంటే ఎలా స్టార్ట్ అయింది ఒక వ్యవస్థ అనేది, ఎలా స్టార్ట్ అయింది అంటే ఎవరు ఎక్కడా కంట్రోల్ చేయకుండా ఒక ద్వైత భావాన్ని తీసుకొచ్చేశారు. వ్యవహారికల్లో తీసుకొచ్చేసి బాబా గారినే భగవంతుడిని చేసేసారు, దాన్నే అద్వైతం అనేసారు. అంత రాంగ్గా వెళ్ళిపోతూ ఈ గుళ్ళు ఇవన్నీ వచ్చేసేసి ఇప్పుడు మనమే మొత్తుకుంటున్నాం. మనం శ్రీపాద వల్లభుల్ని ఆగమ పద్ధతుల్లో ప్రతిష్ఠించవచ్చు, వైదిక ఆచారాలతో పూజించవచ్చు, స్మార్తాచారాలతో పూజించవచ్చు, వైష్ణవ ఏ ఆచారంతోటైనా ఆయన పూజించేయచ్చు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆయనకు చేసిన పూజ బాబా గారికి కూడా చెల్లుతుంది. బాబా గారు ఉప్పొంగిపోతారు. ఇంత చిన్న సొల్యూషన్ అండి ఈ ప్రాబ్లంకి. ఎప్పుడైనా అంతే, మనకి ఏ విధంగా కాంట్రవర్సీస్ అనేవి వచ్చినా, గొడవలు వచ్చినా దాన్ని తగ్గించాలి అంటే ఈ పుస్తకాల్ని పట్టుకుని గంటలు చదివి నేను 100 సార్లు చదివాను, 200 సార్లు చదివాను, ఎందుకు నెత్తికేసి కొట్టుకోవడానికి సింపుల్ లాజిక్ అర్థం అవ్వకపోతే. ఇప్పుడు మహల్సాపత్ ఉన్నారండి, ఆయన ఏ పుస్తకం చదివి బాబా గారిని ఆవో సాయి అన్నారు? అప్పుడు ఉన్నాయి ఆ శ్రీపాద వల్లభ చరిత్ర అప్పుడు లేదుగా, సాయి చరిత్ర అప్పుడు ఉందా? లేదుగా. మరి ఎలా గుర్తించారు ఆయన? ఇప్పుడు బాబా గారి దగ్గర కొంతమంది భక్తులు అబ్దుల్ బాబా ఎలా గుర్తించారు ఆయనలో ఉన్న దైవత్వాన్ని? సరే, మీరు ఆయన సూఫీ అనండి, ముస్లిం అనండి, మళ్ళీ అబ్దుల్ బాబా గారి గురించి కూడా ఇందులో చెప్పారు అనుకోండి. ఇందులో చెప్పినా చెప్పకపోయినా వాళ్ళకి తెలియదు కదా వాళ్ళు ఎవరో. కానీ వాళ్ళు ఎలా గుర్తించారు బాబా గారిని? అందుకనే గ్రంథ పఠనం ఒక స్టేజ్ వరకే ఉండాలి. అండ్ అది చదివేటప్పుడు కూడా మనం చదవాల్సినటువంటి కోణం కూడా డిఫరెంట్గా ఉండాలి. ఫలానా వాళ్ళు ఫలానా అవతారాన్ని ప్రూవ్ చేస్తాను అని చదివితే ఇంకొకళ్ళు అదే గ్రంథాన్ని తీసుకొచ్చి కాదని వాళ్ళు ప్రూవ్ చేయగలుగుతారు. అండ్ గ్రంథాలు ఇందాక చెప్పినట్లుగా ఎలాగైనా రాసేసుకోవచ్చు. కానీ ఉండాల్సింది, మీరు స్పిరిచువల్ లైఫ్లో ముందుకు వెళ్ళాలంటే యు మస్ట్ అండ్ షుడ్ హ్యావ్ అనుభవ జ్ఞానం. అనుభవంలోకి రావాలి. ఆ పరబ్రహ్మ చైతన్య తత్వం, ఆ మూలతత్వం మీ అనుభవంలోకి వచ్చినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ రానే రావు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి ఎవరైనా బాబా గారు హిందువుట కదండి అంటే అవునండి ఆయన హిందూ అండి. ఆయన భారద్వాజ గోత్రంలో అవునండి అని ఉన్నారు. ఆయన ముస్లిం కదండి అవునండి ఆయన ముస్లిం. నేనేం వాళ్ళతో ఆర్గ్యూ చేయను, మీరు ఎలా అనుకుంటే అలాగే అనుకోండి. ఎందుకంటే నేను ఆయన ద్వైతంలో చూడట్లేదు, నేను ఆయన్ని దేహబుద్ధిలోనో ద్వైతంలోనో చూడట్లేదు. నేను ఇదే క్వశ్చన్ సెకండ్ వీడియో నాకు చాలా ఇష్టం అండి, అందులో చాలా పాయింట్స్ రేస్ చేశాను. ఎవరు నాకు ఆన్సర్ ఇవ్వాలి అని నాకు క్వశ్చన్ అడిగా. బాబా గారు అల్లా మాలిక్ అని ఎందుకన్నారు, జయ గురుదత్త అని ఎందుకని లేదు అని. దానికి చాలామంది చెప్పింది మీరు వెళ్ళి శ్రీపాద వల్లభ చరిత్రలో చదివితే మీకు క్లియర్ అవుతుందండి అని. నేను అప్పటికి చదివాను శ్రీపాద వల్లభ చరిత్ర, బట్ నేను అడిగిన ఉద్దేశం అది కాదు. నేను అడిగిన ఉద్దేశం ఏంటంటే మీరు బాబా వారిని ఎలా చూస్తున్నారు, మీరు రిఫరెన్సెస్ ఇవ్వమని కాదు నేను అడిగింది. సో అందుకని నేను చెప్పే పాయింట్ ఏంటి అంటే బాబా వారిని దేహబుద్ధితో కాకుండా, ఆ దేహ రూపంతో కాకుండా తాత్విక రూపంతో చూసి ఆయనలో ఉన్న తత్వాన్ని ఆరాధన చేయడం మొదలెడితే ఈ గొడవలు అన్నీ పోతాయి. నేను ఈవెన్ బాబా విమర్శకులకు కూడా మీకు శ్రీపాద వల్లభులతో అయితే ప్రాబ్లం ఉండదు కదా. సో మీరు ఆ శ్రీపాద వల్లభులనే గట్టిగా పట్టుకోండి, మీరు ఆయన్నే ధ్యానించండి, మీకు పుణ్యం వస్తుంది, పురుషార్థం వస్తుంది. అర్థమైందా? ఇది నేను చెప్పదలుచుకుంది. నేను మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ వస్తాను. అంతవరకు మటుకు దయచేసి అట్లీస్ట్ నా వీడియోస్లో కమెంట్స్లో మటుకు బాబాగారి పట్ల దూషణ పెట్టకండి అమ్మా, పద్దులు రాసుకోకండి.
ఏ పద్ధతులు చెప్తున్నానా? కర్మ పద్ధతులు. మీరు ఇక్కడ ఏంటంటారు, తప్పించేసుకోగలుగుతారేమో, కానీ అసలు అసలు డెసిషన్ అక్కడ ఉంటుంది. అది రాసుకోకండి. ఎవరు ఏమిటి అని తెలుసుకునే స్థితి మీకు లేదు. మీరేంటంటే ఒకళ్ళు పూజించమని చెప్తే మీరు వెళ్ళి పూజించేశారు. మళ్ళీ అయ్యో మాకు బాబా గారు ముస్లిం అని తెలియదండి, వాళ్ళు ముస్లిం అని తెలిసి మేము వదిలేసాం ఆయన పూజించడం, ముందు తెలియదు ఇప్పుడు తెలిసింది అంటే అక్కడే అర్థమైపోయింది మీరు ఎంత ఇంకా మీరు ఇనిషియల్ స్టేజెస్లోనే ఉన్నారు. అర్థమైందా? ఆ స్థితిలో ఉండి మీరు బాబాని దూషించకండి. ఆల్రైట్, ఓకే. సో నేను ఇక్కడ స్టాప్ చేస్తాను. ఇంకా దయచేసి మళ్ళీ నా నెక్స్ట్ వీడియో ఇంకో వారం రోజుల తర్వాత ఎప్పుడో మళ్ళీ వస్తాను. నేను వచ్చేంత వరకు శ్రీపాద వల్లభుని ధ్యానం చేస్తూ ఉండండి. ఆ ధ్యానంలో మీ ఉపాసన బలాన్ని, మీ అనుష్ఠాన బలాన్ని పెంచుకుంటూ ఉండండి. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర, ఈ లైన్స్ని ధ్యానం చేయండి. నేను మీకు ఒక గురువుగా చెప్పట్లేదు, నేను గురువు కాదు. నేను మీకు ఒక తోటి సాయిబాబా ఆర్పోని, మీరు సాయిబాబా అంటే కొంతమంది నమ్మని వాళ్ళు ఉంటారు కదా, నేను తోటి ఒక సనాతన ధర్మంలో ఉన్న ఒక తోటి హిందువుగా చెప్తున్నాను అనుకోండి. దీన్ని మీరు బాగా ధ్యానం చేయండి. ఈ గొడవల నుంచి, దూషణ నుంచి, బ్యాడ్ మౌత్ నుంచి దూరంగా ఉండి ధ్యానం చేస్తే మీకు ఆ శ్రీపాద వల్లభులే మిమ్మల్ని కరుణిస్తారు. మీకు ఉన్నటువంటి అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి. ఓకేనా? శ్రీమాత్రే శివాయ నమః.